చిన్నారి చిన్నారి. సో మేము సంక్రాంతికి మా విలేజ్కి వెళ్తున్నాము. ఆ 3 days మేము ఏం చేస్తామో అదంతా నేను బ్లాగ్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, అమ్మ సన్ రైజ్ కోసం ఎన్ని కష్టాలు. మంచిగా సన్ రైజ్ వచ్చింది కదా, ఇంకెందుకు లేట్ అని టిఫిన్స్ దగ్గర ఆగాము. ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే నా ఆల్ టైమ్ ఫేవరెట్ మసాలా దోశ తీసుకున్నాను. ఈ టిఫిన్ సెంటర్ మీకు కూడా చూపించాలని అలా ఒక టర్న్ వేసాను అనమాట. ఇంకా చెప్పాలి అంటే అసలు మాకు ఎక్కడ ట్రాఫిక్ అవ్వలేదు, కానీ బఫెలోస్ దగ్గరే మాకు చాలా ట్రాఫిక్ అయిపోయింది. ఇంకా మా డాడీ దగ్గరికి వెళ్ళే వేలో అయితే మొత్తం లైమ్ స్టోన్సే ఉన్నాయి. అందరూ దాంతోనే ఇల్లులు కట్టుకున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అది నేను వీడియో తీయలేకపోయాను, అందుకే ఇలా తల కొట్టుకుంటున్నాను అయ్యో తీయలేదు అని. ఇంకా మా డాడీ అయితే ఆ గేట్ దగ్గర మా కోసం వెయిట్ చేస్తున్నారు. మేము కొంతసేపు ఆట పెట్టించామన్నమాట మా డాడీని. ఎక్కడికి వెళ్ళాలి సార్? చెకింగ్ లేదా? చెకింగ్ సో ఇదే నాగార్జున సాగర్ డ్యామ్ అనమాట. మనం ఇప్పుడు లోపలికి ఎంట్రీ వెళ్ళిపోతున్నాము. డాడీ అయితే నాకు వాళ్ళు ఆడే వాలీబాల్ ప్లేస్ కానీ బ్యాడ్మింటన్ ప్లేస్, ఇంకా లెఫ్ట్ సైడ్లో పవర్ పాయింట్ సెంటర్, ఇట్లా ప్రతి ఒక్క ప్లేస్ చూపించారు. అది నేను మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చాలా మంచి విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఇంటి ముందు వాళ్ళు మంచిగా మొక్కలు అయితే పెట్టుకున్నారు. అది చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. మా అక్క మంచిగా పచ్చిమిర్చి కోస్తుంది. నువ్వు ఎలా చేస్తున్నావు తెలుసా? పెరుగు పచ్చడి అంటే తెలుసా? చూడండి ఫ్రెండ్స్, మంచిగా పచ్చిమిర్చిలు వచ్చేసాయి, మా ఇంటి దగ్గర మంచిగా కోసుకున్నాము అని చెప్తున్నాం. మిర్చియా? అలోవెరా ఎంత బాగుంది అసలు. ఇంకా మా డాడీ అయితే మంచిగా మంచి మొక్కలు వేసుకున్నారు. చెరుకు, ములంకాయ, టొమాటో అన్నీ ఇంకా ఫ్రెష్గా వస్తాయి అన్నమాట వెజిటేబుల్స్. చాలా బాగున్నాయి. ఎవరికి వాళ్ళు మంచిగా హార్వెస్టింగ్ చేసుకుంటున్నారు అక్కడ, చాలా పీస్ఫుల్గా. ఇంకా బయట కొనక్కర్లేదు. ఇంకా అటు సైడే కాదు అని ఇంకా ఇటు సైడ్ కూడా చూపిస్తున్నారు. కాకరకాయ, ఇంకా ఏదో పువ్వుతో వచ్చింది, అది ఏంటి అని అడిగితే అది గోంగూర అంట. అది కూడా చాలా బాగుంది. అసలు మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ అయితే అందరికీ. ఇంట్లో పూలు లేక ఏడుస్తుంటే ఇక్కడ చూడు ఎన్ని పూలు ఉన్నాయో. ఈరోజు అయితే నువ్వు ఆంటీ లాగే ఉన్నావు. హెయిర్ వల్ల. వెనకాల నుంచి కదా, ఫ్రంట్ నుంచి లేడీ, వెనకాల నుంచి ఆంటీ. మంచి వాటరేనా? ఇక్కడ అయితే ప్లీజ్ నో అఫెన్స్, జస్ట్ ఫర్ ఫన్. మేము అట్లా ట్రావెలింగ్లో ఉన్నాం కదా, టైంపాస్ కోసం అలా చేసుకున్నాం అంతే. ఎవరు ఫ్యాన్ కాదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఇదే అంటే పేరేంటి? బుడమారి కెనల్. బుడుమూరు కెనల్. బుడమూరు కెనల్. ఇంకా అటు ఇటు ఎంజాయ్ చేస్తూ అన్నవరం వరకు అయితే రీచ్ అయిపోయాము. దాని తర్వాత
అనకాపల్లిలో ఆగి మా తాతయ్య వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేసి అట్ లాస్ట్ మా విలేజ్కి అయితే రీచ్ అయిపోయాము. మార్నింగ్ ఎప్పుడో 5:45 AM హైదరాబాద్లో స్టార్ట్ అయితే 2:55 AM మా విలేజ్కి రీచ్ అయిపోయాము అనమాట. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అల్లరి చిన్నారి. అంత దగ్గర పెట్టండి దయ్యంలో. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అల్లరి చిన్నారి. సో మేము ఈరోజు మా ఊరు వెళ్తున్నాము.